హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం వై ఎంపరాన్ 2 ఫెయిల్డ్. మన గాడ్ ఫాదర్ తెలుగులో చిరంజీవి గారు చేశారు, అది మలయాళంలో లూసిఫర్ రీమేక్. అలాగే లూసిఫర్ కి 2 పార్ట్ కింద ఎంపరాన్ 2 అని రిలీజ్ చేశారు సినిమా. డైరెక్టర్ పృథ్వీరాజ్ గారు ఇంకా ఆయన ఎలా చేశాడు ఏంటి, ఈ సినిమా అలా ఉంది. అక్కడ ఏదో గొప్పగా ఆడింది అనుకున్నారు, మన వాళ్ళు అందరూ కలిసి తీసుకున్నారు. ఇక్కడ కూడా ఓకే, డబ్బులు అయితే వచ్చాయి, సినిమా బాగుంది, చిరంజీవి సరిగ్గా చేయలేదని జనాలు అన్నారు. అవి పక్కన పెట్టేస్తే అసలు ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో, మోహన్ లాల్ అట్టా చేశాడు. ఎందుకంటే అక్కడ ఏదో బాగా చేశాడు, ఇక్కడ సరిగ్గా చేయలేదు అన్నారు. అసలు ఇప్పుడు వాళ్ళేం పగలు తీశారో చూద్దాం. ఇంకా ఈ ఎరుపుటు కదా సార్, ఈ ఎంపరాన్ 2 సినిమా ఎలా ఉంటది అంటే ఎట్టనే ఉంటది. ఓపెనింగ్ ఓ దరిద్రం తెస్తారు. ఎక్స్ప్లెనేషన్ చిన్నపాటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కి 34 నిమిషాలు 32 నిమిషాలు వాడారు. అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక విలన్ గాడిని జనాల్లో రిజిస్టర్ చేయడానికి. అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎట్లా ఉంటదంటే, ఇది పిల్లి, ఇది కుక్క, ఇది నక్క అని ఒక పిల్లిని 10 సార్లు ఒక కుక్కను 10 సార్లు చూపించినట్టు అంతసేపు హెరాస్ చేసి అంత ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత డీటెయిల్డ్ గా చెప్తుంటే ఓకే, వీళ్ళు డీటెయిల్స్ ఎక్కువ చెప్తారేమో, ఎక్కువ జనాలకి అర్థం అవటం కోసం చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. హీరో రాడు, ఎంతసేపటికి రాడు, వస్తాడు అనుకుంటే ఇంటర్వ్యూలకు 1 గంట ముందే 2 నిమిషాల ముందే వస్తాడు. ఆ ప్రతి ఇంటర్వ్యూలో బ్లర్ షాట్. మోహన్ లాల్ గారు బ్లర్ షాట్ లో చాలా బాగుంటారు. మొహం చూపిపోతే అందంగా ఉన్నట్ట. ఓకే, ఇంకా అది కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా ఓవరాల్ గా ఈ సినిమాని తీసుకెళ్లే విధానం, ఓపెనింగ్ లో అంటే పార్ట్ 1 గురించి అన్ని అనవసరం. మనకి తెలుగులో చూసాం కాబట్టి మనం కంటిన్యూ అయిపోద్దాం. అందులో ఎలా ఉంటదంటే, అందులో ఫైనల్ గా హీరోనే ఇంకో మేల్ పర్సన్ ని తెస్తారు, కొడుకు అని చెప్పి ఆయన చేస్తారు. మన దాంట్లో డైరెక్ట్ గా నయనతారని చేస్తారు. అప్పుడు వాళ్ళకి అనిపించుంటది, అబ్బా మనం కూడా నయనతారని లేడీని చేసేయాల్సింది కదా, మళ్ళీ మగాడిని దాటం ఎందుకు అని ఫీల్ అయ్యి ఇందులో నయనతార ప్లేస్ లో యాక్ట్ చేసిన వాడిని మెయిన్ సీఎం చేస్తారు. ఇంతే, ఇచ్చేయడం కోసం కథ. మగాళ్ళు మారుతారు, ఆడవాళ్ళు అయితే మారరు. డబ్బులు వచ్చినా అధికారాలు వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు అంతే చేస్తారు అని ఒక ఫైనల్ పిచ్ ఎజెండాతో క్లోజింగ్. ఇంకా ఈ సినిమా వీళ్ళున్నంత హెరాస్ చేస్తూ ఉంటది, అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి. సెకండ్ హాఫ్ లో ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు, అసలు ఏదైతే చెప్పడం ఉండదు, అన్ని టక వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఫస్ట్ ఏమో ఒక ఆవుని చూపించి ఇది 4 సార్లు ఆవు అని చెప్తారు. సెకండ్ హాఫ్ కాడ నుంచి ఆ ఏక చూపిస్తారు. ఆ ఏకను చూసి ఇది ఆవు తోకలోని ఏక అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇలాంటి సీన్లు బోల్డ్ ఉంటాయి, మనకు అర్థం కావంటే అది చెప్తున్నాడు. కానీ ఫస్ట్ హాఫ్ లో చెప్పినంత వివరంగా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు చెప్పడా అలా వెళ్ళిపోతా ఉంటారు. అది మనకి ఎక్కదు. అందువల్ల ఈ సినిమా మనకే కాదు ఎవడికి ఎక్కదు. అది అందుకే ఎక్కడ ఆడలేదు ఆ సినిమా. మళ్ళీ దీనికి థర్డ్ పార్ట్ అంట, మోహన్ లాల్ గారు వాళ్ళ అబ్బాయి యంగ్ జనరేషన్ మీద ఇచ్చేస్తారు. ఇది ఏదో ఊరికే సరదాకి, అప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది ఏం అవ్వలేదు, ఇది తేలలేదు ఈ వ్యవహారం, సర్లే కనీసం క్లైమాక్స్ లో ఏదో సోది చెప్పి వెళ్ళిపోదాం అని ఫైనల్ గా సోది చెప్పి ఇంక ఈ సినిమాని క్లోజ్ చేయడం జరిగింది. అందుకేనండి, సోది చెప్పకూడదు. సినిమాలో విషయం ఉంటే చేయాలి, లేదు ఒక పాయింట్ అనుకున్నా అంటే చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.